6th house is going to get affected, the place of diseases. So and in 8th house Guru is there. సో గురుబలం తక్కువ, అష్టమ గురు దోషం. అలాగే షష్టమంలోకి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడబోతుంది మార్చిలో. కాబట్టి ఈ డిసీజ్ అనేది చాలా త్వరగా ఈ వైరస్లు కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్న రాశి మొత్తం అన్ని రాశుల్లోకెల్లా తులారాశి. మరణం కూడా సంభవించే అవకాశం ఉంది, అంతదాకా తీసుకెళ్తుంది అని చెప్తున్నాను. అయితే మీకు కుజుడు నవమంలో దశమంలో కాపాడుతున్నాడు కాబట్టి ఉష్ణంలో ఉండండి, వేడి వస్తువులు తినండి, చల్ల వస్తువులు అవాయిడ్ చేయండి. వేడిగా ప్యూరిఫైడ్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి, చల్లవేవి తీసుకోవద్దు. అలాగే ఆయుర్వేదం అనేది చూడండి, ఏదైనా ఈ ఇంటి పట్టున ఉండి చేసుకొని తినడానికి ట్రై చేయండి. న్యాచురల్గా దొరికేవి ట్రై చేయండి. ఏదైనా అవసరమైతే వైద్య సలహాలు తీసుకొని మెడిసిన్స్ వాడండి. దానికి ముందుగా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మీరు సిరిధాన్యాలు, అలాగే ఆయుర్వేద మూలికలు ఇట్లాంటివి హెర్బల్ మెడిసిన్స్ ఇవన్నీ వాడడానికి ట్రై చేయండి. మీకు చాలా వరకు ఇది బెనిఫిట్ అవుతుంది. నా ఫాలోవర్స్ అందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్తున్న విషయం ఇది. ఎందుకంటే ఇంక్లూడింగ్ రవి ఆరోగ్య ప్రదాత, అలాగే ఆయు ప్రదాత శని, వీళ్ళందరూ కూడా షష్టమంలోకి వెళ్తున్నారు. చాలా ఇబ్బందులుగా ఉంటుంది, ఎందుకంటే గురుబలం కూడా లేదు అష్టమంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మార్చ్ తర్వాత మీకు స్లోగా ఇంకొక 2 months ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే సప్తమంలోకి వచ్చిన మళ్ళీ అవన్నీ గ్రహాలు కూడా మళ్ళీ ఆ షష్టగ్రహ కూటమిలో ఏర్పడిన గ్రహాలన్నీ కూడా ఒక 2 నెలల్లో మళ్ళీ అష్టగ్రహ కూటకి వెళ్ళాలి. మళ్ళీ అష్టమ స్థానంలోంచి పాస్ అవ్వాలి. అంతవరకు కూడా రిలీఫ్ ఉండదు. కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు మీకు గడ్డు కాలం. రాసి పెట్టుకోండి. ఏ ఊర్లో